వదిన దగ్గరికి నేను వెళ్తాను. మనోజ్, దెబ్బ ఎలా తగిలిందో చెప్తున్నావు కదా, ప్లీజ్ కంటిన్యూ. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఎంత చేసినా లవ్వర్ గాడు బయట పడట్లేదా? దీనికి ఇస్తాను ఇప్పుడు అస్సలైన షాక్. ఈ యాక్సిడెంట్ ఎవరి వల్ల అయింది, ఎందుకయిందని కాదు, ఇది జరిగాక నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాననేగా మీ అనుమానం. అయితే వినండి, మీకు విషయం చెప్పాలి. మీరేమనుకున్నా సరే. అమ్మో, యాక్సిడెంట్ అయిందా? పద్మ వచ్చి రాలేదు అని వదిలేసి వెళ్ళిపోతాడా? అయ్యో దేవుడా, ఈ దిక్కుమాలిన యాక్సిడెంట్ ఇప్పుడే ఎందుకైందిరా దేవుడా? కొంపదీసి ఈ సంబంధం కూడా చెడిపోదు కదా. ఆ పద్మ రాజీ సంగతి తెలియదు కానీ వాళ్ళకంటే నేనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను. తలకి దెబ్బ చాలా బలంగా తగిలినప్పుడు ఆ క్షణంలో నా కళ్ళ ముందు పద్మ కనిపించింది. చావైనా బ్రతుకైనా తనతోనే అనే ఫీలింగ్ కలిగింది. వెంటనే పద్మ కోసం ఇంటికొచ్చేశాను. ఇక నేను పద్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే ఈ విజయదశమికి పద్మతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పద్మావతి, అక్కడే నిలబడిపోయావే, తీసుకురా మంచినీళ్ళు. ఏంటమ్మా పద్మ అక్కడే నిలబడిపోయావు? రా, అల్లుడి గారికి మంచినీళ్ళు ఇవ్వు.
ఇదేంటండి, ఏం మాట్లాడరు? విజయవాడ వజ్రపాటి వాళ్ళకి విజయదశమి కంటే మంచి రోజు ఉండదు కదా, అందుకే ఆ రోజు అని అన్నాను. అలా కాకపోతే అబ్బే అదేం లేదు బాబు, నువ్వెప్పుడంటే ఈ పెద్ద కోడలేంటి మంచి మర్యాద లేకుండా మొహం వచ్చినట్టు అడగ్గానే ఒప్పేసుకుంది. ఏమైనా పెద్దవాళ్ళని ఒక మాట అడగొద్దు? ఏంటో ఈ వ్యవహారం అంతా ఏదో మాదిరిగా అనిపిస్తోంది. నాకేదో తేడాగా అనిపిస్తోంది. సరే, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం, మీ పెద్దవాళ్ళు అంటే మీ అమ్మగారు లేకుండా ఎలా? ఆవిడ ఖచ్చితంగా నిశ్చితార్థానికి ఇక్కడ ఉండాలి. పాపం ఆవిడింకా పద్మను కూడా చూడలేదు. అమ్మమ్మ అంటే ఏమనుకున్నావు? ఎవ్వరూ ఆలోచించిన యాంగిల్లో అమ్మమ్మ ఆలోచిస్తుంది. అమ్మమ్మ చేతిలో నీకుందిరా. రే మనోజ్, నువ్వు చూస్తూ ఉండు, అమ్మమ్మ చేతిలో నువ్వు చచ్చేవే. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? అది అమ్మ ఈపాటికే ఇక్కడ ఉండాల్సింది, కానీ అదేం పర్వాలేదు బాబు, ఇప్పుడు వస్తారుగా. నేను కోటేశ్వరరావు గారికి చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయిస్తా. ఎక్కడికి పంపించాలో చెప్పండి చాలు. అయ్యో వద్దండి, వద్దు. మా అమ్మకి మీరు టికెట్ బుక్ చేయించడం ఏంటి? ఆవిడ కొడుకుని నేను బతికే ఉన్నాను. మా అమ్మ వచ్చే ఏర్పాట్లు నేను స్వయంగా చేసుకోగలను. అడిగినందుకు థ్యాంక్ యూ. మంచిది బాబు, ఈ విజయదశమికే నిశ్చితార్థం. మా పద్మకి. పద్మకి మనోజ్కి అనండి అమ్మమ్మ గారు. అదే మనోజ్, నానమ్మ మాటలో అర్థం అదే. సూర్య, ఎందుకైనా మంచిది బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఎంగేజ్మెంట్ కల్లా నీకు నయమైపోవాలి బాబు. రాజీ, జయంతి, వెంటనే ఏమేమి ఏర్పాట్లు చేయాలో చూసుకోండి. మన ఇంట్లో చాలా కాలం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం వైభవంగా జరగాలి. మామూలు వైభవంగా కాదు నాయనమ్మా, వజ్రపాటి రంగారావు గారి స్థాయిలో అంగరంగ వైభవంగా జరగాలి.
అది ఈ ఇంట్లో శుభకార్యం జరగడమా? ఏ, ఏ. నిండైనా నీ చెలిమి నన్ను వదిలిపోయెనే ఎందుకే తీయనైనా నీ ప్రేమేనా తెరవాలిపోయే ఎందుకే కష్టమే సుఖమనిపించే చేరాక నీతోనే ఇష్టమే బాధనిపించే విడినాక నీతోడే నిండైనా నీ చెలిమి నన్ను వదిలిపోయెనే ఎందుకే లేదు, లాభం లేదు. ఆ శ్రీనివాస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సామోద్నకు చెప్పి పంపించేయమని చెప్పేయాలి. నువ్వా పద్మావతి వదినా? ఇక్కడే నిలబడిపోయావే, రా పద్మావతి వదినా. వద్దు దినా, Guys, please, don't lose hope. Don't feel sad. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు శామ్? మేమేం తప్పు చేశాం? ఇంకా ఇప్పుడు ఏం చేయగలం? సాముదినా, ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. గుడ్ ఐడియా. ఓ, మీరిక్కడున్నారా? స్టాప్. మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. శామ్, చాలా బాగా కవర్ చేశావు. నీ వల్లే నాకు ఎంగేజ్మెంట్ ఐడియా వచ్చింది. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బేబీ? బాగా చేశానా?
ఎలా ఉంది బ్రదర్ నా పర్ఫార్మెన్స్? నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు, నాకు తెలుసు. బ్రదర్, నీ లవ్వర్ని నేను ఎగరేసుకుపోతుంటే నీకెలా ఉంది? అన్నట్టు పద్మ, ఇందాక నీ చేయి పట్టుకున్నాను కదా, గట్టిగా పట్టుకున్నానా? నొప్పిగా ఉందా? మరి నీ లవ్వర్తో నువ్వు తిరుగుతూ ఉంటే నాకు కూడా అలాగే అనిపించింది తెలుసా? పద్మ, నువ్వు నాకు ఇంకో క్లారిటీ ఇస్తావా? రేపు మన ఎంగేజ్మెంట్ అవుతుంది, ఆ తర్వాత పెళ్ళి కూడా అయిపోతుంది. అప్పుడు కూడా ఇలాగే నీ లవ్వర్ని పిలిపించుకుంటూ ఉంటావా? నువ్వు నా గురించే ఆలోచించాలి, నా గురించే బ్రతకాలి. అర్థమైందా? ఇంకొక్కసారి నీ లవ్వర్ గాడితో నిన్ను చూశానా, మీ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. కాదు కాదు, చాలా బాధ పెడతాను. How dare you? How dare you to talk to her like that? Just shut up and leave. Get out now. వెయిట్ బేబీ, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? షో ఇప్పుడే కదా మొదలైంది, అప్పుడే ఇచ్చాను చూసావా మాస్టర్ స్ట్రోక్. ఆఫ్టర్ ఆల్ ఆడదానివే, ఆడదానిలానే ఉండు. నాలాంటి మగాళ్లతో, ముఖ్యంగా ఈ మనోజ్ గాడితో అస్సలు పెట్టుకోకు. జీవితం కుక్కలు చిప్పిన విస్తర అవుతుంది. ఐ మీన్ స్పాయిల్ అవుతుంది. అన్నట్టు నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మా ఎంగేజ్మెంట్కి నువ్వు తప్పకుండా రావాలి. పద్మ ఎలాగూ ఏడుపు మొహందే, కానీ పద్మ కంటే కూడా ఏడుపు నీ మొహంలో చూడాలి. ఏమీ చెయ్యలేక ఘోరంగా ఓడిపోయిన ఆ ఎక్స్ప్రెషన్ చూస్తూ పద్మ వేలికి ఉంగరం తొడగాలి. అదే నువ్వు నాకిచ్చే ఎంగేజ్మెంట్ గిఫ్ట్. See you at my engagement, baby. Bye.